నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్కారం అండి స్వప్న మేడం గారు. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నారా గురుగారు? మనమైతే కనుక ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అనగా అంటే ఇప్పుడు ప్రతి రాశిలో కూడా వాళ్ళకి ఏదో ఒక కష్టంతో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ అంటే వాళ్ళ స్థాయి పెరగట్లేదని అవ్వచ్చు, లేకపోతే పెళ్ళి అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, ఇలా ఏదో ఒక సమస్య అయితే మనం చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి, ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో అయితే చెప్తాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం తులారాశి దగ్గర ఉన్నాం. ఈ తులారాశి వారి గురించి తెలియజేయండి గురుగారు. తులారాశికి అధిపతి శుక్రుడమ్మ. వీళ్ళకి లక్కీ వారము శుక్రవారము, లక్కీ నెంబరు 6. తర్వాత ఈ వీళ్ళకు ఉండేటటువంటి బ్యాలెన్స్, దీనికి త్రాచుని సింబల్గా పెట్టారు. అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సమానంగా భరిస్తారు. ఈ యొక్క లగ్నంలో రాశి లగ్నం 2 ఉంటాయి మనకి. తులా రాశిలో పుట్టినటువంటి వాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అలాగే తులా లగ్నంలో కూడా పుట్టారు. అందువల్లనే ఆయన లగ్నము రాశి కూడా 2 కూడా నందమూరి తారక రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు పుట్టారు. అందువల్లనే ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన ఎంతమంది వచ్చినా ఆయన ప్లేస్ని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. ఎందువల్లనంటే ఆయనకి బ్యాలెన్స్ తెలుసు, ఎంతోమంది కళాకారుల్ని ముందుకు తీసుకొచ్చారు. అట్లా లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి, నిగర్వి. ఎన్నో ఇంటర్వ్యూస్లో మనం చూసాం, డౌన్ టు ఎర్త్. ఇది ఈ లక్షణం తులారాశి వారికి ఉంటుంది. అయితే రెండవది ఏంటంటే, మామూలు అందరూ సీనియర్ ఎన్టీఆర్లు కాలేరు కదా, కాబట్టి తులారాశి వారికి ఏంటంటే ఎడ్డమంటే తెడ్డమని వాదించే గుణం ఉంటుంది. అందువల్లనే భార్యాభర్తల్లో తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు సైలెంట్ అయిపోవడం మంచిదన్నమాట. లేకపోతే వీళ్ళు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి ఎంతసేపు కూడా జనాకర్షణ బాగా ఉంటుంది, జనం ఎక్కువ మంది కావాలి, వీళ్ళ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా తులారాశి వాళ్ళు ఈ యొక్క ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా అయితే ఉంటుందో భరిస్తారో అంత హాస్పిటాలిటీ కూడా ఉంటుంది వీళ్ళల్లో. అంటే ఏదైనా మామూలు చిన్న సహాయం చేస్తారు ఎవరైనా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక టీం లీడర్గా ఉన్నారనుకోండి, సరే ఏదో ఒక సైన్ చేసో ఏదో మాకు రికమెండేషన్ చేసో చేయాలి. అందరికీ గ్యాస్ సిలిండర్లు వరుస పెట్టి ఇప్పించి, వాళ్ళేమో చూడండి చేయొచ్చు, తప్పులేదు, ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్యాస్ సిలిండర్లు అమ్మేసుకున్నారనుకో, గ్యాస్ వాడుకోండి అని దానం చేయొచ్చు, కానీ గ్యాస్ సిలిండర్లు అమ్మేస్తే వీళ్ళు ఎలాగైతే మొత్తం ఆ కంపెనీ వాడు వీళ్ళని పట్టుకుంటాడు కదా, డబ్బులు కట్టాలి కదా, ఆ విధంగా హెల్ప్ చేయాల్సిన రీతి కంటే కూడా ఎక్కువ చేయడం వల్ల ప్రాబ్లమ్స్లో పడే అవకాశాలు ఈ తులారాశి వాళ్ళు కోరి తెచ్చుకుంటారు. అందువల్లనే అనవసరమైనటువంటి విషయాల్లోకి తులారాశి వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే పోన్లే మన పక్కింట్లో ఉన్నారు కదా, పక్కింటోళ్ళతో మాట్లాడితే తప్పేంటని మాట్లాడతారు వీళ్ళు. ఆ ఎదురింటోళ్ళతో పక్కింటోళ్ళతో మాట్లాడారు. డీసెన్సీగా లేనటువంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని కోరి శత్రువులు తెచ్చుకున్నట్టే. వాళ్ళు అస్మాన్ వస్తారు, వీళ్ళేమో వంటలు చేసి పెడతారు, బిర్యానీలు టిఫిన్లు 24 hours. తర్వాత వీళ్ళు ఏం చేస్తారని ఆ లోకుతో మళ్ళీ వీళ్ళనే ఎదిరిస్తారు. అంటే అసలు యాక్చువల్గా శత్రువులు కాదు, వాళ్ళతో ఎక్కువ టచ్లో లేకుండా హాయ్ అంటే ప్రాబ్లమ్స్ రాకపోను, వీళ్ళే క్లోజ్ అవుతారు. వాళ్ళు వచ్చారు కదా అని మొహమాటానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కోరి వాళ్ళ శత్రుత్వం, వీళ్ళ లోగోను బట్టి శత్రుత్వం తెచ్చుకుంటారు. ఇది తులారాశి వాళ్ళు మార్చుకోవాలి. నెక్స్ట్ చదువుల్లో షార్ప్ ఉంటారు. బ్రెయిన్ స్టూడెంట్స్ అందరూ కూడా షార్ప్ బ్రెయిన్, స్పృద్రూపం ఉంటుంది, ఆకర్షణీయమైనటువంటి శరీర పౌష్టికం ఉంటుంది. అండ్ వీళ్ళందరికీ కూడా ఒక స్త్రీ సంతానము, ఒక మగ సంతానం ఉంటుంది, బహుసంతానం ఉంటుంది. నందమూరి తారక రామారావు గారు 11 మంది పిల్లలు, అట్లా అనమాట. చక్కగా ఈ గంపెడి పిల్లలు ఈ తులారాశి వారందరికీ కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ పిల్లల వల్ల కూడా వీళ్ళకి కాస్త పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి ఉంటాయి. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో తులారాశి వారికి ఏం జరుగుతుందంటే, షష్ఠ స్థితిగతుడైనటువంటి శని వక్రించి ఉండడం వల్ల శత్రువులపై ఆధిపత్యం పొందుతాడు. రాహువు మనకి ఈ యొక్క కుంభరాశిలో ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఉన్నాడు కాబట్టి మనకి పంచమ రాహువు కొంచెం కుటుంబంలో అనేకమైనటువంటి కలతలనిస్తాడు. ఆ తర్వాత ఈ గోచార రీత్యా మనం కనుక తీసుకున్నప్పుడు ఈ తులారాశి వారికి కేంద్రంలో ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహం ఉంటుంది. వీళ్ళు అక్టోబర్ నుంచి నవంబర్ నెల ఎప్పుడు కూడా జనరల్గా జనవరి నెలలో జాక్పాట్లు కొడతారు.
తర్వాత వీళ్ళకు కొన్ని గ్రహాలు గోచార రీత్యా మనం చెప్తున్నాం కాబట్టి కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని కోట్ల మందికి అందరిది ఒకలాగా ఉండదు కాబట్టి, కానీ వ్యక్తిగత జాతకాలను బట్టి రీడింగ్స్ మారిపోతూ ఉంటాయి. కానీ కామన్గా ఒక ఫీచర్ మాత్రం మనం చెప్పొచ్చు వీళ్ళకి, దోషానికి విరుగుడు. అదేమిటి అంటే వీళ్ళకి శుక్రాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు దీనికి ఈ యొక్క తులారాశికి. అందువలన వీళ్ళంతా కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి వెళ్ళాలి. ఎవరున్నారండి అక్కడ అంటే ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఆ మహాలక్ష్మి తల్లి, ఆ తల్లి, ఆ భవానీ, ఆ సరస్వతి అన్నీ ఆవిడే. ఆ మహాలక్ష్మి తల్లి అక్కడ భర్త మీద అలిగి వెళ్ళిపోయింది. అంటే అందరూ జనరల్గా మగవాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తారు, తేరగా దొరికిందని భార్య మీద చూపిస్తారు, అంతే కదా. బయట వాళ్ళని ఏమన్నా అంటే తంతారని ఇంటికి వచ్చి భార్యల మీద వేస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా ఏం చేసేవాడంటే అమ్మ ఈ బిడ్డలందరినీ ధర్మంగా ఉండండి అని నేను పుట్టించాను, వీళ్ళు అలా ఉండకుండా నాకు హెడేక్ తెచ్చేస్తున్నారు ఈ సృష్టి అని చెప్పేసి ఈ పిల్లలు చేసేటటువంటి జీవులు చేసేటటువంటి రాక్షసులు వీళ్ళంతా చేసేటటువంటి దీన్ని మానవులు ముఖ్యంగా వీళ్ళు చేసేది చూసి ఆయన లక్ష్మీదేవి మీద తిడతాడు ఒకరోజు. మిగతా ఏ దేవుళ్ళైనా మిగతా ఏ రాశి వాళ్ళైనా తిడితే ఊరుకుంటారేమో కానీ వృషభ రాశి వాళ్ళు ఇమీడియట్ వెళ్ళిపోతారు, తులారాశి వాళ్ళు. అందువలన తులారాశి భార్యలను తిట్టకూడదు భర్తలు, వాళ్ళ మాట పడరు వాళ్ళు. అలాగే లక్ష్మీదేవి ఆవిడ ఎవరు అసలు? జగన్మాత. ఆవిడ విష్ణుమూర్తి ప్రొద్దున్న వేసుకున్న డ్రెస్ మధ్యాహ్నం వేసుకున్నాడు అనుకోండి వదిలేస్తుంది, అంత నీట్నెస్ మెయింటైన్ చేయాలి. లక్ష్మీదేవి అంటే అదే మరి. తర్వాత ఒక ఇంప్యూర్ థాట్ వచ్చింది అనుకోండి భర్త విష్ణుమూర్తిలో, వదిలేస్తుంది. అంటే ఆమె ఎంతసేపు కూడా ప్యూర్ కాన్షియస్నెస్, చాలా అమాయకురాలు ఆమె. అందుకనే ఆ మహాతల్లి ఆమెని అనగానే ఆయనకి తెలియదు పాపం విష్ణుమూర్తికి కూడా. ఏ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పలేదు, ఏ గరికపాటి నరసింహారావు గారు మా గురువుగారు చెప్పలేదు విష్ణుమూర్తికి. అందుకని ఆయన ఏం చేశాడు పాపం, ఏమిటి మా భార్య కదా అని ఫ్రస్ట్రేషన్ అంటే ఆవిడ ఒక సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ టైం సముద్రంలోకి వెళ్ళిపోగానే అంత ఈజీ అనుకున్నాడు. పుట్టింటికి వెళ్ళిపోతే 2 రోజుల తర్వాత సూట్ కేసు పట్టుకొని వస్తుంది అనుకుంటారు భర్తలు. ఆమె అలా రారని తెలియదు వీళ్ళకి. ఆవిడ వెళ్ళిపోతే అక్కడ పెద్ద మనుషులు తల్లిదండ్రులు బిగిచ్చేస్తారు. అప్పుడు ఈయన వెళ్ళి విక్టిమ్లాగా ఇలాగా నేరస్తుడిలాగా ఇలా కూర్చొని, విక్టిమ్ ఆవిడ నేరస్తుడిలా కూర్చొని వాళ్ళు చెప్పిన నోరు మూసుకొని కండిషనల్ మీద పేపర్ మీద రాసి తెచ్చుకోవాలి. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఈజీ అనుకున్నాడమ్మా. కానీ తర్వాత తెలిసింది సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినటువంటి లక్ష్మీదేవిని తేవాలంటే చిలకాల సముద్రాన్ని అంతటిని. దేవతలు ఉన్నారు ఈయన దగ్గర, రాక్షసులు రానంటారు. వాళ్ళని ఎలాగో కాక పట్టుకొని వెళ్ళి ఇద్దరిని పెట్టుకొని వాసుకి అనే సర్పాన్ని పెట్టి మేరు పర్వతం తెచ్చి మధ్యలో కవ్వం కింద తాను అది పడిపోతుంటే మళ్ళీ ఎన్ని కష్టాలు ఉంటాయి. తాంబేలు అవతారం ఎత్తి చిలికితే లక్ష్మీదేవి వచ్చింది. అమ్మ ఇంక మాట్లాడకూడదు బాబాయ్, బుద్ధి వచ్చింది నాకు అని చెప్పి విష్ణుమూర్తి ఉంటాడు. ఉన్న తర్వాత ఏమైంది, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ కోపం వచ్చింది. ఆయన ఇంకా ఏమంటలా, భృగు మహర్షి వచ్చేస్తాడు. ఈ మహానుభావుడు ఏం చేస్తాడు, వరాలు ఇచ్చేస్తాడు కదా మనకి. శివుడు 3వ కన్ను ఆయనకి కాళ్ళలో ఉంటుంది. విష్ణుమూర్తికి వచ్చి సాక్షాత్తు డైరెక్ట్ విష్ణుమూర్తిని, ఏంటి అసలు ఏమైంది మీ త్రిమూర్తులకి బాగా బలిసిందా, మమ్మల్ని ఋషుల్ని కేర్ చేయట్లేదు మీరని శివుడికేమో లింగ రూపంలో అని శాపం పెడేస్తాడు. బ్రహ్మకి అసలు నీకు పూజలే ఉండకూడదు అంటాడు. విష్ణుమూర్తిని వచ్చి గుండెల మీద తంతాడు. గుండెల మీద తంతే పాపం విష్ణుమూర్తి ఏం చేస్తాడు, ఆయన కాళ్ళు ఇలాగా నొక్కి నువ్వు నీ కాళ్ళు ఎంత, ఆయన సహజ లక్షణం. విష్ణుమూర్తి నటించాడు. విష్ణుమూర్తి ఇస్ ప్యూర్ కాన్షియస్నెస్. అందువల్ల ఇలా నొక్కి పాపం టపక్మని ఆ కన్ను గుడ్డిని నొక్కేస్తాడు. అయ్యా బాబాయ్ విష్ణుమూర్తిని నొక్కేసానా నేను, తన్యానా అని ఆయన పశ్చాత్తాపడతాడు. బాగుంది. ఆ ప్లేస్ ఎవరిదమ్మా, లక్ష్మీదేవి. విష్ణు వక్షస్థల స్థితాం, విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో ఆ ప్లేస్ ఆమె ఉంటుంది. వీడు నన్ను ఇన్సల్ట్ చేస్తే భృగు మహర్షి వచ్చి మా ఆయన తిట్టకుండా కొట్టకుండా ఫైటింగ్ చేయకుండా కాలు పిసుకుతున్నాడు ఏంటి అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయి దొబ్బేస్తున్నానని వెళ్ళిపోయి కొల్హాపూర్లో ఉండిపోద్ది. అప్పుడు విష్ణుమూర్తి ఏమైపోతాడు పాపం. భార్య లేని వాడి ముందు బిల్డప్లు ఇస్తారు. భార్య లేని వాళ్ళని కూడా చూసి జాలిపడాలమ్మా పాపం. ఎందుకనంటే భార్యలు వెళ్ళిపోయిన తర్వాత వంట చేసుకోవాలి, బట్టలు తుక్కోవాలి, అన్ని పనులు మగాడే చేసుకోవాలి. నో పని మనుషులు ఇప్పుడు ఫుల్ డిమాండ్. అందువలన ఏం చేయాలి, వెళ్ళిపోయి వీళ్ళు
ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆయన వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు వెంకటాచలం మీద గడ్డం పెంచేసుకొని పిచ్చోడైపోయాడు. ఆ తల్లి లక్ష్మీ తల్లి కొల్హాపూర్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఆయన ఆకాశరాజు రావడము, మళ్ళీ ఇచ్చేయడము, అమ్మవారిని తీసుకురావడం, అలివేలు మంగాపురంలో పెట్టడం, ఇదంతా ఉంటుంది పెద్ద తతంగం. కాబట్టి కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తే కనుక తులారాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్న వాళ్ళ యొక్క కొట్లాటలు ఆగిపోతాయి, కుజ దోషాలు నశిస్తాయి. తర్వాత శుక్రదోషం ముఖ్యంగా నశిస్తుంది. అందువలన ఎవరైతే ఏమండి మా హస్బెండ్ తాగుతున్నాడండి, అస్సలు తాగుడు మానట్లేదండి, మీరు ఏం చేయాలండి, మరి ఏదైనా మందిస్తారా అండి, డ్రగ్ అడిక్షన్ సెంటర్లు చెప్తారండి అంటే ఏం పని చేయవు. కేవలం ఒకటే పని చేస్తుంది, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనం. ఆ మహాతల్లిని లక్ష్మీ తల్లిని ఏమండి చాలామంది అడుగుతారు, గురుగారు సాధన ఇచ్చారు మీరు, ఆ అమ్మవారు నాకు వచ్చి వారం రోజులు నా పక్కన ఉండాలండి, కనబడాలండి, మాట్లాడాలండి, లక్ష్మీదేవి అయినా ఎవరైనా యక్షిణి అయినా అంటారు. నువ్వు కూడా అంత కాన్సన్ట్రేటెడ్గా లవ్ చేయ అమ్మవారిని. నువ్వు 24 గంటలు అంత ఏకాగ్రతగా ఆత్మ పరమాత్మ ఇలా తాదాత్మ్యం చెందే విధంగా అమ్మా అని అనగానే కళ్ళంట నీళ్లు కారిపోవాలి. అలాంటి వాడికి వచ్చి కూర్చుంటుంది. అలాగే కొల్హాపూర్ వెళ్ళొచ్చేయడం కాదు నేను ఇంతకీ చెప్పేది, తాదాత్మ్యం చెందండి. ఆ అమ్మవారు లక్ష్మీదేవి విగ్రహాన్ని చూడగానే మనకి ఆ అమ్మవారి పేరు వినగానే బటబటా కళ్ళంట నీళ్ళు వచ్చేయాలా. అప్పుడేమవుతుందో తెలుసా అమ్మ, కుబేరులంతా ధనవంతులను చేసేస్తుంది లక్ష్మీదేవి. ఆఫ్టర్ ఆల్ మొగుడు పిల్లల గొడవలు ఎంతసేపు, అది 5 నిమిషాలు అయిపోద్ది. కాబట్టి ఈ రకంగా వీళ్ళు శుక్రవారం నాడు ఎవరైనా సరే, అసలే మనకి శ్రావణ మాసం వస్తుంది, ఇప్పుడు ఆషాఢ మాసం, 2 నెలలు ఫుల్ బిజీ. అసలే ఆ కొల్హాపూర్లో మన విఐపీల దర్శనం ఎక్కువ అమ్మ. ఎందువల్లంటే మహాలక్ష్మి దగ్గరికి అంత డబ్బున్న వాళ్ళే వెళ్తారు. కాబట్టి ఆ యొక్క మనకి వీళ్ళంతా వెళ్ళి, ఇంకా తెలుగు వాళ్ళ కన్ను పడలేదు అక్కడ, లేకపోతే ఆ గుడి కూడా ఫుల్ బిజీ అయిపోను. అందరూ అరుణాచలం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కొల్హాపూర్ చెప్తున్నాం, చూద్దాం పోటీ. కాబట్టి మా గురువు గారు చాగంటి గారు, నండూరు గారు, వీళ్ళ వాళ్ళేమో అరుణాచలం, కాశీలు గరికపాటి గారు, మనం మిగతా వాళ్ళ వల్ల అన్ని క్షేత్రాలు షిరిడి అన్నీ వాళ్ళంతా ఫేమస్ చేశారు. మనం ఈ కొల్హాపూర్ ఫేమస్ కోసం కాదు, ఒరిజినల్గా మనం చెప్తున్నాము. ఆ జగజ్జనని అయినటువంటి ఆ తల్లి లక్ష్మీదేవిని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఈ మంత్రం చేసుకొని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే అక్కడ విఐపీలు తాడి ఉంటుంది, లైన్లోనే నుంచొని వెళ్ళాలి. వెళ్ళి ఆ అమ్మని దర్శనం చేసుకొని వస్తే తులారాశి వాళ్ళకి ఒక డికేడ్ అంటే ఒక దగ్గరగా 10 సంవత్సరాల పాటు వీళ్ళకి ఆ ఏ కష్టాలు రాకుండా ఉంటుంది. ఎందువల్లంటే తులారాశికి మళ్ళీ మనకి ఈ అష్టమ శనులు ఇవన్నీ రావాలన్నా బోల్డ్ అంత టైం ఉందన్నమాట. సో దే కెన్ డూ దిస్ అమ్మా. తప్పకుండా గురుగారు.